దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి ఆయన యొక్క జనాంగముగా మనలను కూడా జ్ఞాపకం చేసుకొని తన యొక్క పేరు పెట్టబడిన స్వాస్థ్యముగా ఈ లోకమందు మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రభు అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మనఃపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినమును గురించి గత వీడియోలో ఆయన మరి ఈ లోకంలోనికి వచ్చిన అనుభవాన్ని మనము ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ప్రభు అయిన తండ్రి తెలియజేసిన లేఖనములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడైన ప్రభువు తన యొక్క చిత్తమంతటినీ కూడా మనకు తెలియచేస్తూ ఎట్లయినను ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని జయించి సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి మన కొరకు అనేకమైన సదుపాయములు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనందరం కూడా ప్రభువును స్తుతించాలి. అయితే ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ప్రభు అయిన తండ్రి ఆయన తెలియచేసిన లేఖనములు మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని భక్తుడు దేవుని ప్రజలతో తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. ఆయన లేఖనముల ప్రకారముగా చూడండి, హగ్గయిలో మనం చదువుకున్నాం కదా, 10వ వచనం నుంచి కూడా దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము ప్రభువట 9వ నెల 24వ దినమున ప్రవక్తకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై తెలియజేసిన సంగతులు గత వీడియోలో మనం చదువుకున్నాం. ఒకే దినములో 3 సార్లు ప్రభువు ఏ విధంగా మాట్లాడాడో మనం వాటిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని యొక్క లేఖనాలు నేను మామూలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిసారి ఒక్క దినములో 3 సార్లు మాట్లాడాడు. మొదటిసారి యాజకుల యొద్ద ధర్మశాస్త్రాన్ని విచారణ చేయమన్నాడు. రెండవసారి మందిరం యొక్క పునాది వేసిన నాటి నుండి మీకేమైనా అసలు మేలు జరుగుతుందా అని ప్రభువు హెచ్చరించిన విధానాన్ని చెప్పాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇది మొదలుకొని అనగా ఎప్పటి నుండి దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడో ఈ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. చూడండి, హగ్గయి 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. 3వదిగా, మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. ఆకాశమును భూమిని కంపింపచేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అని తెలియజేశాడు. అంటే జెరుబ్బాబెలు ఉంగరము, ముద్ర ఉంగరము, వీటన్నిటి గురించి మరి మనం కొన్ని విషయాలు కూడా నేను గత వీడియోలో చెప్పాను. అయితే ప్రభువట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనని చెప్పాడు కదా 19వ వచనంలో. ఇది మొదలుకొని అంటే ఎప్పటి నుండి ఆశీర్వదిస్తాను? ప్రభు యొక్క ఆశీర్వాదం అది శాశ్వతమైందని కూడా చదువుకున్నాం. మరి దేవుని యొక్క లేఖనములలో ప్రభు అయిన తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వస్తాడు అని ఇక్కడ ఒక్క మాటలో కూడా ఎక్కడ ఓపెన్గా చెప్పకుండా, నా సేవకుడవగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అని జెరుబ్బాబెలులో నుండి ప్రభువు మరి తన కుమారుని యొక్క వంశావళిని పంపించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అనగా ప్రభు అయిన దేవుడు ఏ విధముగా ఈ యొక్క దినములోనే ఇన్ని మార్లు మాట్లాడాడో మీరు ఆలోచించేయండి దయచేసి. ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మరి వస్తే ఏం జరుగుద్దో ప్రవక్తల ద్వారా ప్రభు ముందుగానే తెలియచేశాడు. హగ్గయి కాలం రమ్మారమి యేసుక్రీస్తు లోకములోనికి రాక మునుపు 500 సంవత్సరముల పైబడి ఈ యొక్క లేఖనములు ప్రవక్తకు ప్రభు బయలుపరిచాడు. కనుక ప్రతి మాట కూడా చాలా రహస్యముగా అవన్నీ ముద్రించబడిన సంగతులుగా లేఖనాల్లో వ్రాయబడ్డాయి.
అయితే మనం చదువుకోగానే అక్కడ కనబడలేదు కాబట్టి, అది కనిపించలేదు కాబట్టి అక్కడెక్కడుంది యేసు ప్రభు జన్మదినం ఇది అని ఎక్కడుంది అసలు అని దయచేసి మీరు ఆలోచన చేయకండి. లేఖనములు ఎప్పుడు కూడా చాలా రహస్యంగా ఉంటాయి. దేవుడు అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మము బయలుపరుస్తాడు అనే సత్యాన్ని ఏనాడో దావీదు మహారాజు తెలియచేశాడు. ప్రభువు ఆయన యందు భయభక్తులు కలిగి మనం నేర్చుకున్న కొలది, ఆశించిన కొలది, ఆయన పాద సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుచున్న కొలది ఆయన ఖచ్చితంగా మనకు సకల విధములైన సంగతులను నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ లోకమందు మన క్రైస్తవ జీవితాన్ని జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకోవాలంటే, మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే, ఈ లోక అధికారి మీద మనం విజయం పొందాలంటే మనకు చాలా బలం కావాలండి, చాలా శక్తి కావాలి. అందుకే బలవంతులారా యవనస్తులను అంటాడు. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు ఈ లోక అధికారిని జయించి ఉన్నారు అంటాడు. అనగా నిజంగా లోకంలో యవనస్తుల గురించి చెప్పలేదు. యవనస్తులారా మీరు బలం కలిగిన వారు అనేసి బైబిల్లో ఉంది కాబట్టి యవన కాలంలో మరి వాళ్ళు మాత్రమే సాతాన్ని జయిస్తారు అని మరి అలాంటి వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ మీకు ఈ జన్మ కాదు, ఇంక దేవుడు 10 జన్మలు ఇచ్చిన అర్థం కాదు సోదరులారా. యవనస్తులు ఎవరు, యవనస్తులకు దేవుడు ఎలాంటి శక్తినిస్తాడు అనేది దేని గురించి చెప్పాడు? ఇది శరీరం గురించా, ఆత్మను గురించి ఆలోచించండి. ఆత్మ దేవుని యొక్క కార్యములను ఏ విధముగా శక్తిని సంపాదించుకున్నట్లుగా మన జీవితాల్లో ప్రభు తన కార్యాన్ని చేస్తాడంటే, లేఖనములలో విశేషమైన అపారమైన జ్ఞాన సంపద దాచిపెట్టాడు. దాన్ని మనం ఎంత సంపాదించుకుంటే దాన్ని మనము బలాన్ని సమకూర్చుకోగలం సోదరులారా. ఆ యొక్క అనుభవం క్రైస్తవ జీవితంలో చిన్నపిల్లలు ఉన్నారు. అసలు యేసు ప్రభు లోకంలో తన శిష్యులతోటి ఆయన ఉన్నంత వరకు కూడా పిల్లలారానే పిలిచాడు. అపోస్తులను మీరు చూడండి, ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా పిల్లలారా మీ దగ్గర ఏదన్నా ఉందా అని పిలుస్తాడు. అనగా వాళ్ళు ఇంకా బలహీనులుగానే ఉన్నారు, పిల్లలు బలహీనులు. అయితే యవనస్తులు శక్తివంతులు అనగా పరిశుద్ధులు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు ఆత్మను సమృద్ధిగా పొందారో అనగా పరిశుద్ధాత్మను పొందారో అప్పుడే వారు బలవంతులయ్యుండి భూదిగంతముల వరకు కూడా సాక్ష్యార్థముగా క్రీస్తు సువార్తను ప్రకటించే శక్తివంతులయ్యారు. అంతేగాని ప్రభు ఉన్నంత వరకు కూడా వాళ్ళన్నీ ప్రభువుని ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. ఆయన చనిపోతానని చెప్పిన సంగతులు గ్రహించలేకపోయారు. ఆయన పులిపిండి గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. లేకపోయినట్లయితే ప్రభు వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి లేదు సోదరులారా. ఇలాగ చాలా 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 మరి పిల్ల చేష్టలు లాంటివే వాళ్ళ జీవితాల్లో కూడా జరిగినాయి అని లేఖనాల్లో నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైతే ప్రభు చనిపోయి తిరిగి లేచాడో, ఆయన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి ఉన్నాడో అప్పుడే వారు బలవంతులయ్యారు. అప్పుడే వారు పరిశుద్ధులై సువార్తకు శక్తిని సంపాదించుకొని అనేకుల మధ్యలో ప్రకటన చేసి ఉన్నారు. దయచేసి మీరు ఈ లేఖనాలను గమనించాలి. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో చాలా చాలా మరి అదే వాళ్ళకి అర్థం కాకపోయినా ఏదో అర్థమైనట్టు భావించుకోవడం, లేకపోయినట్లయితే ఏదో కొన్ని చదువుకొని నాకు కూడా తెలుసు కదా అనే భావనతోటి నాకు కూడా తెలుసు కదా అని ఊరికే వృధాగా అతిశయపడేవాళ్ళు చాలామంది పరిశుద్ధ లేఖనాలు చదువుతూ ఉన్నారు. అంతేకాదు చాలా చక్కగా మరి మనం గత వీడియోస్లో చూసాం కదా, శరీరంలో చక్కగా కనపడే వాళ్ళకి అసలు ఎప్పటికీ దేవుని యొక్క సత్యం అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. కానీ వాళ్ళు కూడా దేవుని పనిచేస్తారు, దేవుని మనుషుల్లాగే ఉంటారు, దేవుని చుట్టూనే తిరిగినట్లుగా కనిపిస్తారు. వాళ్ళందరూ దేవుని సంబంధులు కారు అనే సత్యాన్ని తెలుసుకునండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. వాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి కదా. అనేకులైన క్రీస్తు విరోధులు ఇప్పటికే బయలుదేరిపోయారని చెప్తాడు. అపోస్తుల కాలంలోనే బయలుదేరిపోయారు. వాళ్ళు మనలో నుండే వెళ్ళారు, కానీ మన సంబంధులు కారు. మన సంబంధులైతే వాళ్ళు ఖచ్చితంగా ఈ బోధన అంగీకరిస్తారని ఎంత స్పష్టంగా చెప్పారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు తెరవండి. ఇకనైనా సత్యాన్ని గ్రహించండి. ఇకనైనా సరే దేవుడు మీ కొరకు నా కొరకు సృష్టిలో ఆయన యందు నమ్మిక ఉంచిన వారందరి కొరకు ఆయన ఎటువంటి కార్యములు చేశాడో మనస్సు తెరిస్తేనే కానీ అవి కనిపించవు. కనీసం కన్నులు కూడా తెరవట్లేదు మీరు. మనస్సులు ఎప్పటికీ తెరవబడతాయి. దయచేసి నేను మిమ్మల్ని ఏదో దూషిస్తున్నాను అనుకోవద్దు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమతో నేను ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను. నష్టపోకూడదు మనం ఎవరమని క్రీస్తు ప్రేమతోటి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానే. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినేవారికి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. అంటే చాలా చాలా విషయాలు మేము మాట్లాడాలి. లేకపోయినట్లయితే నేను ఈ స్వార్థం ఎందుకు చెప్పాలి? మీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే నాకు ప్రయోజనం ఏంటి? మీరేమీ నేర్చుకోకపోయినట్లయితే నేను అసలు ఎందుకు ఈ ప్రయాస? ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం ఎందుకు పొందాలి? కనుక జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మంచి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని సంపాదించుకొని వాటి ఎడల విశేష జాగ్రత్త కలిగి ఉంటేనే కానీ దేవుని యొక్క లేఖనాలు బోధపడవు. కనుకనే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు లోకములోనికి ఇంకా రాక మునిపే, ఆయన 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు అనుకుందాం. అయితే ఆయన రాక మునిపే ఈ సంగతులన్నీ ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడించాడు. చూడండి, మరి ఒక ప్రవచనాన్ని కూడా మీకు ఇక్కడ చదివి మన భాగంలోకి వెళదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని చెప్పాడా? ప్రవచనమేనా ఇది? ఇదే ప్రవచనాన్ని మరలా క్రొత్త నిబంధనలో వీటిని చక్కగా చూపించి మరలా ప్రభు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చూడండి జాగ్రత్తగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరు సియోను నివాసులు? ఎవరి కొరకు పడితే వారి కొరకు ఈ సంతోషాన్ని ఏర్పాటు చేయలేదు, దేవుడు అనుగ్రహించలేదు. అందుకే యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా చెప్పాడు ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు సమాధానం భూమి మీద కలుగుతుందని చెప్పాడు. అందరూ దేవుని నమ్ముకుంటారు, దేవుని ప్రజలుగా ఉంటారు, దేవుని సన్నిధికని వెళతారు. కానీ ఆయనకి ఇష్టలైన వారిని సెలెక్ట్ చేసుకుంటాడు, వారికి మాత్రమే భూమి మీద సమాధానం ఉంటుందని చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా మీరు గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి అని చెప్పాడు. సియోనులో అనగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచే విశ్వాసము కలిగిన వారెవరో వారికి సంతోషం అండి. చూడండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడాని మీరందరూ ఉల్లాసముతోటి ఉండండి ప్రభు మీద ఆధారపడి. ఎందుకంటే నీ రాజు నీతి కలిగిన వాడు, నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఇలాంటి ప్రవచనాలు ఏమర్థమవుతాయండి మరి? అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఏదో అర్థం లేని ప్రశ్నలు మాట్లాడుకుంటూ వినే మనస్సు లేకుండా వృధాగా అతిశయపడే ఆ పద్ధతిలో వెళ్ళిపోయినట్లయితే, క్రైస్తవ జనాంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మన నిమిత్తము మన ప్రభువు చేసిన బలియాగం వృధా అయిపోదా? నీ విషయంలో నా విషయంలో వృధా కాకూడదని సిలువను గూర్చి, సిలువ వ్యర్థము కాకుండా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా చెప్పాడు. ప్రభువట ఆయనను సిలువను గురించిన వాక్యాన్ని ప్రకటన చేయమని ఏర్పాటు చేసుకున్నాడట. కనుక చూడండి, ఈ సందర్భంలో జకరియా భక్తుడి ద్వారాగా కూడా తెలియచేస్తూ ఇంకా ఏం చెప్పాడో తెలుసా? 10వ వచనం చూడండి, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా యేసుక్రీస్తు లోకంలోనికి వస్తాడు, ఆయన గాడిదనెక్కి గాడిద పిల్లనెక్కి మీ దగ్గరికి వస్తాడు అని ప్రభువు, ఆయన సిలువ, ఆయన నిజముగా సిలువ పొందే వారములో ఆ వారం దినాల్లోనే ప్రత్యేకమైన అనుభవాలు ఏ విధంగా జరిగాయో, క్రీస్తు ఆయన యొక్క లేఖనములలో ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నాయో కూడా క్షుణ్ణంగా ఉన్నాయండి బైబిల్లో. అయితే ఆయన ఇక చనిపోయే రోజు దగ్గరకు వచ్చిందనగా గాడిద పిల్లనెక్కి వచ్చిన అనుభవాలు కూడా అందరికీ తెలుసు సోదరులారా. కానీ సందర్భాన్ని, ఏ యొక్క అనుభవంలో ఏ విధమైన లేఖనాలు ప్రభు నిమిత్తం రాశాడో మనము వాటిని ఏ విధముగా గ్రహించుకొని మన జీవితాల్లో వాటిని క్రమముగా జీవించడానికి ఉపయోగించుకోవాలో అది తెలియకపోవటమే ఈనాడు చాలా నష్టపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఇక రండి దేవుణ్ణి నమ్ముకోండి మీకేదో జరిగిపోద్ది అనుకున్న భాషే కానీ
ప్రభువు కొరకు మనం ఎలా జీవించాలో చెప్పేవాళ్ళు కరువైపోయారు. అందు నిమిత్తమే ప్రభువు కూడా అన్నాడు, కోత విస్తారమే, కోత కోసం పనివారు లేరు. కోత కోసే పనివారు లేరు. పనివాళ్ళు అయితే బోల్డ్ మంది ఉన్నారట. కోత పనివారు లేరు కనుక కోత యజమానుని, కోత పనివారిని పంపు తండ్రి అని వేడుకొనండి అని చెప్పాడు యేసయ్య. పరలోకానికి సిద్ధపరిచే పనివారు లేరు. పనివాళ్ళు ఉన్నారు చాలామంది. యేసుప్రభు దేవుడు మీరు నమ్ముకోండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ మాటలు కొంతమట్టుకే అదే చెప్పుకుంటా వెళ్ళిపోతే క్రైస్తవుడు భ్రష్టుడైపోతాడు సోదరులారా, ఎవ్వరైనా కానీ. అయితే ప్రభువు మనలను రక్షించిన తండ్రి కొరకు మనం ఏ విధంగా జీవించాలి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంగతులే మనకు చాలా చక్కగా వ్రాసిపెట్టాడు. ఆయన ప్రభువు చెప్తున్నాడు కదా, జకర్యా 9:10 చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. అతడు పరిపాలన చేసే దేశముల సరిహద్దులు కూడా వ్రాసాడే. అతడు పరిపాలన చేసే దేశంలో ఉండే సమాధానం, శాంతి ఏ విధంగా ఉంటుందో తెలియచేశాడు కదా. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధ గ్రంథంలో, మనందరి గ్రంథాలలో కూడా వ్రాయబడిన సంగతి. నేను ఏదన్నా దాపరికంగా చెప్పానా, మీకు చూపించకుండా చెప్పానా, లేకుంటే ఏదో ఒకటి నాకు తెలిసిపోయింది మీకు తెలియట్లేదని చెప్పి నేను ఏదో ఒకటి పైన చెప్పుకుంటా వెళ్ళిపోతున్నానా? దయచేసి ఆలోచించేయండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. ఎందుకు రథములకి ప్రభు వచ్చేదానికి అసలు సంబంధం ఏంటి? ప్రభు గాడిదనెక్కి, గాడిద పిల్లనెక్కి వచ్చే సియోను, యెరూషలేము సంతోషించి ఉల్లసించే సంగతులు చెప్తూ ఈ మాట ఎందుకు చెప్పాడు వెంటనే? ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. అనగా క్రీస్తు ఆయన ఎక్కడుంటే అక్కడ అల్లరి ఉండదు, యుద్ధములు ఉండవు, పోరాటములు ఉండవు సోదరులారా. ఎందుకనగా ఆయన నీతి, నీ రాజు ఎంత స్పష్టంగా చెప్పాడో, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడండి. అంతేకాదు ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. కనుక నా ప్రియకుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు. ఆయన మీ మధ్యలో కొంతకాలం ఉంటాడు. ఆయన మీరు ఎదురు చూచుచున్న మెస్సయ్య. ఆయన ద్వారా జరగబోయే సంగతులు ఏంటో తెలుసా? ఎఫ్రాయిములో ఇక అసలు రథములు ఉండవు, అసలు గుర్రములకు పని లేదు. అర్థం చేసుకోండి మీరు జాగ్రత్తగా. గుర్రములు యెరూషలేములో లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. నీ రాజు సమాధాన వార్త, సమాధానకరమైన సువార్త. అందుకే చెప్పాడు మన ప్రభువు సువర్తమానము చాటించి సువార్తను ప్రకటించే ఆయన యొక్క సుందరమైన పాదములను గూర్చి ప్రవక్త అయిన యెషయా తెలియచేసిన అనుభవాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను ఒక ముక్క అక్కడ జ్ఞాపకం చేస్తాను సోదరులారా. దయచేసి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం చూడండి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మన ప్రభు పాదములు సుందరమైన పాదములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు ఆయన రాగానే లోకంలో ఎలాంటి అద్భుతములు, ఎలాంటి నెమ్మది, ఎంత ప్రశాంతత, ఎంత చక్కని విశ్రాంతి, ఎంత తృప్తి, సమాధానము, సంతోషముతో కూడిన సంగతులు లోకములోనికి ప్రవేశపెట్టాడండి.
ఆయన లేనప్పుడు అంత పోరాటములు, ఒకరికి సమాధానం లేదు, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేదు. ఒకే కుటుంబంలో వాళ్ళందరూ కూడాను, అనగా దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న ఎఫ్రాయిమీయులు, ఇశ్రాయేలీయులు, సోదరులారా, యూదులు, వీళ్ళకు కూడాను సమాధానం లేని సంగతులు, సమాధానం లేని బ్రతుకులు, వాళ్ళందరూ కూడా దేవుడు దేవుడు అంటూనే ఉన్నారు. కనుక వారి జీవితాల్లో క్షేమమే లేదు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించునని ప్రవక్త ద్వారా ప్రభువు ప్రవచింపచేసి ఉన్నాడు. సోదరులారా, ఇది మొదలుకొని, అనగా క్రీస్తు లోకములోనికి వచ్చినది మొదలుకొని ఇలాంటివన్నీ కూడాను మొత్తం సమాధాన వార్తను అన్ని జనులకు కూడా తెలియచేస్తాడు. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. అలనాడు పితరుడైన యాకోబు, అబ్రహాము, ఇసాకు వారికి కూడా ప్రభువు వారికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులు యూఫ్రటీస్ నది వరకు ఏ విధముగా తండ్రి ఏర్పాటు చేసి ఉన్నాడో, నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వలోకమునకు రక్షకుడుగా ఆయన ఏలుబడి చేస్తాడు. ఏలుబడి చేసే ప్రజల మధ్యలో ఎంత చక్కని సమాధానకరమైన సంగతులతో ఉంటుందో సువార్తను ప్రకటిస్తాడు, సమాధానమును చాటిస్తాడు, సువర్తమానమును ప్రకటిస్తాడు, రక్షణ సమాచారాన్ని ప్రచురించే పాదములు, పరలోకములో నుండి దిగి వచ్చిన క్రీస్తు పాదములు, క్రీస్తు యేసు యొక్క పాదములు సుందరమైన పాదములు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గుర్రములు అక్కర్లేదు, రథములు అక్కర్లేదు, యుద్ధపు విల్లులు అక్కర్లేదు. అవన్నీ కూడా మొత్తం నశించిపోతాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన తండ్రి మన ఎడల చూపిన దయకు కృతజ్ఞత కలిగి జీవించడానికి ఒక చక్కని దినమును ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన లేఖనములలో మన అనుభవాన్ని మనము కూడా తెలుసుకుని శక్తివంతులు కావటానికే తండ్రి అయిన దేవుడు మన ఎడల అత్యున్నతమైన ప్రేమను చూపిస్తున్నాడు. మరి ఒక వాక్యాన్ని కూడా చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టిన సందర్భంలో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో కూడా తెలియచేశాడు కదా. చూడండి ఏమని చెప్పాడో. 9వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, అనగా యోర్దాను అద్దరిని, అనేజనుల గలిలయ ప్రదేశము మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని నీవు జనములను విస్తరింప చేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుదురు. ప్రవచనాలు, ఇన్ని విస్తారముగైన లేఖనములు ప్రభు అయిన క్రీస్తు లోకములోనికి వస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయన పూర్వకాలములో జెబులును, నఫ్తాలి దేశములను అవమానపరిచాడట. సముద్ర ప్రాంతము అంత భక్తిహీనులకు కూడా దేవుడు విడుదలను ప్రకటించే చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని ఎంత చెప్పాడా. చూడండి, నీవు జనములను విస్తరింపు చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. పాతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషిస్తారు అని అప్పుడు చెప్పాడండి. ఏంటి వీళ్ళందరికీ ఎలా వస్తుంది సంతోషం? ఎందుకు వస్తుంది సంతోషం? వీళ్ళందరూ కూడా గతించిన దినాల్లో సంతోషంగా లేరే, మరి ఇప్పుడు ఎలాగొస్తుంది సంతోషం? మామూలు సంతోషం కాదు అది. ఎలా వస్తుందంటే చూడండి, 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ శిశువు వచ్చినట్లయితే, ఆ శిశువు వచ్చిన తరువాత కుమారుడు, శిశువు నుండి అనగా యేసు పుడతాడు. శిశువు యేసు, కుమారుడు అనగా క్రీస్తు. ఆ శిశువే క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని కూడా వెంటనే
బయలుపరిచాడు ప్రభు యొక్క దూతలు. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజము మీద రాజ్య భారముండెను అన్నాడు కదా. ఈ వాక్యాలు మాకు తెలియక చెప్తున్నావా అంటారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ చాలా బాగా తెలుసు. కానీ ఒక వెర్రిదాన్ని దేవుని యొక్క లేఖనాలు సహనంతో గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ మీకు తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యము జీవజలముల ఊట, ఇది జీవధారలు ప్రవహిస్తూనే ఉండే జీవగ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడల్లా కూడా మీలో మీరు నూతనపరచబడతారు. నష్టమేమి లేదు. దయచేసి ఈ మాటలన్నిటినీ కూడా మనసును పెట్టండి. అంతేకాదు, ఇప్పుడు చూడండి ఏం చెప్పాడో. 4వ వచనం, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు. బరువైన కాడి మోపబడిన ప్రజలందరికీ కూడా కాడిని విరిచే ప్రేమ కలిగిన తండ్రి పరలోకములో నుండి తన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించాడట. అంతేకాదు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడలను విరిచి ఉన్నావు. మనుషులను ఏలుబడి చేసి అక్రమమైన మాటలతోటి, వ్యర్థమైన బోధలు, ఉపదేశాలతోటి మనుషులను ఏలుబడి చేయుచున్న వారందరి దొంగ భక్తిని విరిచి పడేశాడు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు గుర్రములతో, రథములతో, యుద్ధపు విల్లులతో పని లేదు. యుద్ధపు సందడి చేసే వాళ్ళందరి జోళ్ళు కూడా, అందరి జోళ్ళు యోధులంట. యుద్ధం చేసేవాడు యోధుడే కదా. యుద్ధం చేసేవాడు దేవుని యొక్క పని చేస్తున్నాం, దేవుని పక్షంగా జీవిస్తున్నాం, భక్తులు అనుకున్న వాళ్ళందరూ యోధులండి. వాళ్ళందరి జోళ్ళు కూడా రక్తములో పొర్లింపబడిన వారి యొక్క వస్త్రములు అన్నీ కూడా దహించి వేయబడును. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, ధర్మశాస్త్ర సంబంధమైన మరి ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్నిటినీ కూడా దహించి పడేసి ప్రభు అయిన క్రీస్తు మనకు శిశువుగా లోకంలోనికి వచ్చాడు, కుమారుడిగా సిలువ వేయబడ్డాడు. ఆయన రెండవసారి మరలా ప్రత్యక్షుడు కాబోతూ ఉన్న ఆ ప్రభువుని గురించి మనము స్పష్టంగా తెలుసుకోకపోయినట్లయితే క్రైస్తవ జీవితానికి గమ్యమే ఉండదు సోదరులారా. కనుకనే మనం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. 20వ వచనం నుంచి, కుడి ప్రక్కన ఉన్న దాన్ని పట్టుకొందరు కానీ ఇంకనూ ఆకలి కొనియందురు. అప్పటికి నేను ఈ అధ్యాయం అంతా చెప్తే మీరు విసిగిపోతారు. కనుకనే నేను అక్కడక్కడ కొన్ని మాటలు చెప్తున్నాను సోదరులారా. 20వ వచనం చూడండి, కుడి ప్రక్కన ఉన్న దాన్ని పట్టుకుందరు కానీ ఇంకనూ ఆకలి కొనియుందురు, ఎడమ ప్రక్క ఉన్న దాన్ని భక్షించుదురు కానీ తృప్తి పొందకయుందురు. వాళ్ళకు తృప్తి లేదు. క్రీస్తు రానప్పుడు, క్రీస్తు ఈ లోకములోనికి రాక మునుపు ఎంతో భక్తులు ఉన్నారు. ఇశ్రాయేలీలు, దేవుని యొక్క ప్రజలు, యెరూషలేము అనగా దేవుని యొక్క ప్రజలము అని చెప్పుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. కానీ వారి యొక్క జీవితాలలో తృప్తి లేదు. వారికి కుడి ప్రక్క ఉన్నదాన్ని పట్టుకున్నా వాళ్ళ ఆకలి తీరటం లేదట, ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షిస్తున్నారంట. శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఎంత భక్షించినప్పటికీ వారికి తృప్తి లేదు. కుడి ప్రక్కన ఉన్నవారు అంటున్నాడు చూడండి, కుడి ప్రక్కన ఉన్నవారు ఏదో దేవుని కోసం జీవిద్దాం, దేవుని కొరకే బ్రతుకుదాం, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం అనుకుంటున్నారు. కానీ వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఆకలి తీరటం లేదని చెప్పాడు. ఆకలి తీరకపోవుట వేరు, తర్వాత తృప్తి పొందకపోవుట వేరు. జాగ్రత్తగా గమనించాలి ఈ లేఖనాలు మీరు. ఇంకా అంటే వాళ్ళకి చూడండి, సిమియోన్ లాంటి వ్యక్తి, వాళ్ళు కూడాను ప్రభు వస్తాడు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తును 8వ దినాన దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, నాథ సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావని చెప్పాడే కానీ ఆయనకు అప్పటికి పరిపూర్ణ రక్షణను చూస్తున్నాను కనులారా అంటున్నాడు. అంత భక్తి కలిగిన వారు కూడా, ఒక నికోదేమును చూడండి, లేకుంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని చూడండి, వాళ్ళకి ఎవరికీ కూడా
క్రీస్తును గూర్చిన సంగతులు అంతుపట్టలేదు సోదరులారా. వాళ్ళు ప్రభువునందు చాలా భక్తి కలిగి జీవిద్దామనే ఆశ కలిగిన వాళ్ళే, కానీ వారి యొక్క జీవితాల్లో కూడా వాళ్ళకి ఇంకా ఆకలి కొనిన పరిస్థితులే. అందుకే కుడి ప్రక్కన ఉన్నదానిని పట్టుకొందరు, కానీ వాళ్ళు ఇంకా ఆకలి ఉంటూనే ఉన్నారు. ఎడం ప్రక్కన ఉన్న దానిని భక్షించుదురు, కానీ ఇంకను వాళ్ళు ఏం చేసినా తృప్తి లేని జీవితాలే. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. ఒకరికొకరికి వ్యతిరేకత, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా పోవుట. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. ప్రతివాడు తన బాహువునంటే తన సహోదర సహోదరులు ఒకళ్ళకొకళ్ళ వ్యతిరేకత. ఈనాటికైనా క్రీస్తు మీ హృదయంలోకి రానంత వరకు ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయు, వ్యతిరేకత అంతే ఉంటాయి ఇప్పటికీ కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి రాక మునుపు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి అంతా కూడాను ఇంత బలహీనమైనదని తెలియచేస్తూ ఇంకా ఏం చెప్పాడు? మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను భక్షించును. వాళ్ళు కూడా ఇద్దరు సొంత అన్నదమ్ములే కదా. ఒకరిని ఒకరు హాని చేసుకొనుట, ఒకరికి ఒకరు మరి అవమానపరుచుకునే పరిస్థితులే ఉంటాయి. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. అనగా ఎఫ్రాయిము, మనష్షే వాళ్ళు కూడాను ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేక భావాలతోటే ఉంటారు. వాళ్ళిద్దరూ మళ్ళీ కొన్ని సందర్భాల్లో కలిసిపోయి వాళ్ళకన్నా భక్తి కలిగిన వాళ్ళ మీద కూడా పడిపోతారు. ఈ విధముగా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అయితే మనకు శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అని ఆ రాజ్య భారాన్ని భరించుకుంటూ ప్రభువైన క్రీస్తు సమస్త విధములైన మనుషుల యొక్క చెడుతనాన్ని, అపవిత్రతను, అవిశ్వాసాన్ని, సమస్త విధములైన లోక సంబంధమైన దురాశలు అన్నిటినీ కూడా వాటి నుండి మనం విడుదల పొందుటకు మనకు మాదిరి చూపించి వాటిని చంపుకునే శక్తిని ఇవ్వడానికి ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడు. అనగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకండి, హింస కలిగిన మీరు ధన్యులే, శ్రమ నొందినా మీరు ధన్యులే అని క్రీస్తు ద్వారా మనకు పరలోక సువార్తను, పరలోక రాజ్యము నిమిత్తము ఆత్మ సంబంధమైన యాత్ర కొనసాగించుటకు శక్తినిచ్చి బలాన్నిచ్చే సువార్తను మనకు చాటించిన మన ప్రభు అయిన క్రీస్తునందు ఆయన పరిశుద్ధ అపోస్తుల ద్వారా ప్రభు మనకు బోధించుచున్న సత్య సువార్తలో పరలోకమే మనకి కనిపిస్తుంది. ఈ లోకంలో ప్రస్తుతం బోధకులు అనబడిన వాళ్ళు ఎందరు ఉన్నారో సోదరులారా, వాళ్ళల్లో పరలోకాన్ని చూపించే బోధకులు ఎందరు ఉన్నారు? జాగ్రత్తగా మీరు దాన్ని కూడా ఆలోచన చేసుకునండి. అయితే క్రీస్తు జన్మదినము గురించిన ఈ యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన తండ్రి ప్రవక్త అయిన హగ్గై ద్వారా తెలియచేస్తున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఇది మొదలుకొని ఎలాగ ఆశీర్వదిస్తాడు అంటే జెరుబ్బాబెలు ద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని పంపిస్తాడట. దాని గురించి అక్కడ ఏమని చెప్తున్నాడు? జెరుబ్బాబెలు, నా సేవకుడు అయిన జెరుబ్బాబెలు, నిన్ను నేను ముద్ర ఉంగరముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి 22వ వచనం, హగ్గయి 2:22, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాక తండ్రి అయిన దేవుడు ఆయన చేయబోయే కార్యాన్ని తెలియచేస్తున్నాడు. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడు ఆయన ఎదుట ఏది కూడా నిలువ నేరదు. ఓ గొప్ప పర్వతమా, నువ్వేమాత్రపు దానవు, చదును భూమిగా చేస్తాను. చూడండి, ఓ గొప్ప పర్వతమా, ఇక్కడ ఆ మాట చదువుకున్నాను చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. గొప్ప పర్వతమా అంటే ఎవరు అనుకుంటున్నారు? అసలు అక్కడ పర్వతానికి జెరుబ్బాబెలుకు సంబంధం ఏంటి? జాగ్రత్తగా చూడాలి. వాక్యంలో
యేసుప్రభు పుడతాడు, యేసుప్రభు శిలువ మరణం పొందుతాడు, యేసుప్రభు తిరిగి లేస్తాడు అని ఎక్కడైనా సరే వరుసబెట్టి ఒక పారాగ్రాఫ్ లాగా ఉందా బైబిల్లో మీకు? జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలను గమనించండి, భయపడండి, సత్యాన్ని వెతకండి, అన్వేషించండి, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడండి. మనుష్యునికి దేవుడిచ్చింది ఒకే ఒక జన్మ. పాపం ఎవరో ఒకళ్ళు ఒక సహోదరుడు ఈ మధ్య పెట్టాడు, మనుషులకి యేసుప్రభుని నమ్ముకున్నారనుకో నీట్గా కనపడకూడదమ్మా, యేసుప్రభుని నమ్ముకొని మనం నీట్గా కనిపిస్తే తప్పేముంది? చూడండి ఇంకేమంటున్నాడు, ఒక్క జీవితమే కదా, అందంగా కనిపించకూడదా అని పెట్టారు. పాపం నాకు చాలా జాలి అనిపించింది. వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి నాకు తెలియదు, కానీ సోదరులారా, నా హృదయం ఎరిగిన నా తండ్రికి తెలుసు నేను ఎంత జాలిపడ్డానంటే. అరే ఎంత నష్టపోతున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు నీట్గా ఎందుకు ఉండకూడదు? నీట్గా ఉండండి. అంతేకాదు అందంగా కనిపించాలని అలంకరించుకునే సామాను ఉంది చూసారా, చెత్త చెదారం, వాటిని శరీరంలో చక్కగా కనిపించడానికి వాటిని ధరించుకొని వాటిని ఉపయోగించుకొని పాపాన్ని ప్రోత్సహించుకొని పాపాన్ని రెచ్చగొట్టుకొని లోకంలో ఏదో మనం లోకస్తుల్లాగా బ్రతకకూడదు. ప్రభువునందు ఎందుకు ఉండకూడదు? నీట్గా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గొప్ప పర్వతమా. ఏంటి గొప్ప పర్వతం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా ప్రియ సహోదరి సహోదరులారా? చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. జెరుబ్బాబెలును అడ్డగించాలని ఎవడండి అనుకుంటాడు? పర్వతం అనుకుంటుందా? పర్వతం కదులుతుందా? పర్వతం కదులుతుందా? మరి ఏంటి, ఎందుకు అడ్డగిస్తుంది? నువ్వు ఇటు వెళ్ళటానికి వీలేదు, నేను అడ్డొస్తానంటదా పర్వతం? ఆ గొప్ప పర్వతమే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఇంతగా చెప్తున్నాను నేను. మనసులో దయచేసి మనసులో పెట్టండి. ఇదే సాతాను, ఇదే భయంకరమైన ఈ గొప్ప పర్వతము నాశన పర్వతం అండి. ప్రవక్త అయితే దాన్ని ఏమన్నాడో తెలిసిన, నాశన పర్వతం అంటాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 25వ వచనం చూడండి. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా. ఆ గొప్ప పర్వతమే నాశన పర్వతం తెలుసా మీకు? ఇదేం చేస్తుంది? సర్వభూమిని నాశనం చేస్తుంది. మన ప్రభువు సర్వలోకమునకు రక్షకుడిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. అయితే ఈ లోకాధికారి అయిన అపవాది సర్వభూమిని నాశనం చేసేది, కానీ అది ఎంత స్థిరమైందో తెలుసా? పర్వతం వంటిది. అది జనాలకు ఎలా కనబడుతుందో తెలుసా? గొప్ప పర్వతంలా కనబడుతుంది. కానీ అది చేసే పని ఏంటో తెలుసా? సర్వభూమిని నాశనం చేస్తుంది. ఈనాడు సాతాన్ని పూజించి సేవించి సాతాను ఇష్టాన్ని నెరవేర్చి ఎంత విస్తారమైన ప్రజలు ఉన్నారో, దేవుని యందు పూర్ణ విధేయత కలిగి భయభక్తులు కలిగిన ప్రజలు ఎంత తక్కువ మంది ఉన్నారో మీకు తెలిస్తే లెక్కలేసుకోండి. అందుకే చెప్తున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ పాటి దానివి అని వెంటనే చెప్పాడు కదా. నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించును. జెరుబ్బాబెలు ఆయన చేతిలో ఏముందో తెలుసా? ఆయన చేతిలో ఏమున్నదో తెలిసిన 10వ వచనం చూడండి. కార్యములు అల్పమయ్యునను కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండడం ఏంటి? జెరుబ్బాబెలు చేతులు మందిరాన్ని కట్టడం ఏంటి? జెరుబ్బాబెలు చేతులే ముగించుట ఏంటి? జెరుబ్బాబెలును చూచి యెహోవా సంతోషించుట ఏంటి? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి యెహోవా యొక్క 7 నేత్రములతో చూస్తూ ఉన్నాడంట. చాలా సంతోషించాడంట. గుండు నూలు అంటే ఏంటి? నీతి అను మట్టపు గుండు, న్యాయము అను కొలనూలు. ఈ 2 ప్రభు అయిన క్రీస్తు. నీతి న్యాయములతో సింహాసనాన్ని స్థాపించాడు ఈ లోకమందు. ఆ స్థాపించుటకు తండ్రి అయిన దేవుడు తన యొక్క చిత్తమును జెరుబ్బాబెలు ద్వారా జరిగించబోతూ ఉన్నాడు. అందుకే జెరుబ్బాబెలును ముద్ర ఉంగరముగా చేసుకుంటున్నానని చెప్పాడు. యూదా గోత్రపు వాడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని ప్రవక్త ద్వారా తెలియచేస్తూ హగ్గయితో ఎంత తేటగా చెప్తున్నాడో, ఇది మొదలుకొని నేను ఆశీర్వదించుచున్నాను.
ఎప్పుడైతే నా కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడో అన్ని జనుల రాజ్యములు మొత్తం పడేస్తాడు. అంతేకాదు రథములను ఎక్కిన వారిని క్రింద పడేస్తానన్నాడు. గుర్రములను రౌతులు ఒకరికొకరు చంపుకుని ఎవరికి వాళ్లే అల్లరి చేసుకొని అల్లరి జనము లోకములో బోలెడంతుంది. ఎవరికి వాళ్లే కొట్టుకు చచ్చిపోతారు. అందరూ కూడా ప్రభు వైపు చూడాలని తండ్రి చిత్తమే, కానీ చూడని వాళ్ళు, విస్తారం చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. కనుకనే ప్రభు అంటున్నాడు, నా కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు. అయితే దాని కొరకు ప్రత్యేకమైన మరి యొక్క నేను అందుకనే మీకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏ విధముగా ఉన్నారో నేను యెషయాలో చూపించాను మీకు. అపవాది గొప్ప పర్వతం అనిపించుకుంటున్న వీడు ఏ విధముగా నాశనం చేస్తాడో చూపించాను మీకు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, చదును చేసి పడేస్తాను. నా కుమారుడికి అభ్యంతరం పెట్టే శక్తి నీకు లేదని మీ ప్రవక్త ద్వారా అయితే నిన్ను పడద్రోస్తానని కూడా చెప్తాడు సోదరులారా. సరే, మరి అంత వివరణలోకి వెళ్ళడానికి చాలా వివరణ దేవుడు నాకు నేర్పించాడు, కానీ నేను అంత వివరణలోనికి ఇప్పుడు వెళ్ళడానికి నాకు వీలు పట్టం లేదు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఈ అనుభవాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 20వ వచనం చూడండి, హగ్గయి 2:20. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై. చెప్తుంది కదా, 3వ అనుభవం చెప్పి ఒకే దినం 3 సార్లు మాట్లాడాడు. 3వసారిగా ప్రభు చెప్తున్న మాట చూసినట్లయితే, యూదా దేశపు అధికారి యగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను అన్నాడు. ఆకాశమును భూమిని కంపింపచేయుచున్నాను. ఏం కంపింప చేస్తాడండి? దేనికి కంపింప చేస్తాడు? దయచేసి ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రభు మనకి నేర్పించేది జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి, హగ్గయిలోనే 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునండి. నేను మిమ్మల్ని విడుగునని చెప్పాడు ప్రభు. నేను మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పలేదు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి తండ్రి మన పితరుడైన అబ్రహాంకు ప్రమాణము చేసి ఆ ప్రాంతానికి నడిపించడానికి దేవుడు తన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దీని గురించి ఎన్ని లేఖనాలు చెప్పాలి సోదరులారా? దయచేసి మీరు కొంత మట్టుకు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే చూడండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఇదేంటి? నేను కంపింప చేస్తానని చెప్పాడు. ఇక్కడ మనం చదువుకున్న 20వ వచనంలో కూడా, అదే అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? ఆకాశమును భూమిని నేను కంపింప చేస్తాను అన్నాడు కదా. 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను కంపింపచేస్తాను అంటున్నాడు. బాగానే ఉంది. నేను కదిలించబోతానంటున్నాడు కదా. అన్ని జనులందరూ తమ ఇష్ట వస్తువులన్నీ కూడా నా మందిరంలోకి తెస్తారు అని చెప్పాడు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అంటాడు. ఏంటి అసలు ఈ మాటలో? ఒకదానికి ఒకటి అసలు వాటిని మనం సమకూర్చుకొనుట ఏ విధంగా సాధ్యమవుతుంది? నిజముగా ఈ యొక్క ప్రభు పుట్టిన తేదీ దీని గురించి, అమ్మా అది దేవుని యొక్క మందిరమును గూర్చిన సంగతి అని మాట్లాడారు. ఇక్కడ మందిరం అని ఉంది కనుక తప్పకుండా అలాగే అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క లేఖనముల్లో ఈ మందిరము గురించిన ప్రాధాన్యతను కూడా దయచేసి మీరు లేఖనాల్లో చూడాలి సోదరులారా. ఇక కొంతకాలానికి నేను ఆకాశాన్ని భూమిని కంపింపచేస్తానని చెప్పాడు కదా. అసలు దీని యొక్క అనుభవాన్ని మనం గ్రహించగలిగినట్లయితే ఆకాశము, భూమి, సముద్రము, నేల.
చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ మాటలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. నిజంగా ఈ భూమిని, ఈ మనం చూస్తున్న ఆకాశాన్ని, వీటిని సృజించాడు. అలాగైనట్లయితే ఆ క్రింద సృష్టి క్రమాన్ని చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఆదియందు అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని భక్తుడు మనకు బోధపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆకాశము అంటే పరలోకము, హెవెన్ అంటాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి అనగా దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజలను, పరలోకాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని అప్పుడు సృష్టిని ప్రభు ప్రారంభించాడు. ఇదంతా కూడా సృష్టి మర్మము సోదరులారా. సృష్టిలో గొప్ప రహస్యాలను తన భక్తుల ద్వారా ఆయా కాలములో, ఆయా సందర్భాల్లో మనకు బయలుపరుస్తూ తన ప్రియకుమారుని యందు సమస్తాన్ని కూడా తేటపరిచి పరలోకాన్నే మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి, ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆకాశమును, భూమిని, ఇంకొకసారి సముద్రాన్ని, నేలను కూడా కంపిస్తానంటున్నాడు. నేల నుండి నరుని నిర్మించాడు దేవుడు. జాగ్రత్త. ఆకాశము అనేది ఆలయము, ప్రభు యొక్క ఆలయము. భూమి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పాడు. ఆకాశం అనేది ఆలయం, ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశములో ఉంది. అనగా పరిశుద్ధ ఆకాశములో ఉంది. అనగా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో ప్రభు యొక్క నివాస స్థలం ఉంది. ఆకాశమును, భూమి అనగా దేవుని ప్రజలందరినీ, అంతేకాదు సముద్రము అనగా భక్తిహీనులందరినీ, నేల అనగా శరీర సంబంధం మొత్తాన్ని కంపింపచేయబోచున్నాను అని చెప్పాడు. కంపింప చేస్తాను. అన్యజనులందరూ తమ ఇష్టం, అసలు ప్రభువేమో కంపింపజేస్తానంటాడు. వెంటనే అన్యజనులు తమ ఇష్ట వస్తువులందరినీ, అన్నిటినీ కూడా తీసుకొని వస్తారంటాడు. ఆ తర్వాత అవన్నీ తేబడితే నేను ఈ మందిరమును మహిమతో నింపుదును అన్నాడు. చూడండి, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను అన్నాడు. ఏంటి ఈ మందిరం? ఏంటి ఈ మందిరం? ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, నేను అన్యజనులందరినీ కూడాను కదిలించబోతున్నాను. ఇశ్రాయేలీయులారా, మీరే కాదు, నా నామమందు ఏదో ఏర్పాటు చేయబడిన వంశముగా ఇశ్రాయేలీయులారా, యూదులారా మీరందరూ చెప్పుకుంటున్నారు. మీరే కాదు, నేను ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను మొత్తాన్ని కదిలించబోతూ ఉన్నాను. అన్యజనులందరినీ కదిలించబోతూ ఉన్నాను. వాళ్ళందరూ తమకు ఇష్టమైన వస్తువులన్నిటినీ కూడా నా మందిరంలోనికి తీసుకొని వస్తారు. ఈ మందిరంలో నా మహిమతో నింపుతాను నేను అని అప్పుడు ప్రభు అంటున్నాడు, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును, ఎందుకంటే ఇక్కడ సమాధానం ఉంటుందని చెప్పాడు. మీరు కట్టారే, అక్కడున్న సందర్భంలో మనం మొదటి భాగం, రెండవది ఒకే దినం మాట్లాడిని మనం చదువుకుంటూ వచ్చాం. మందిరము కట్టడం ప్రారంభించారు, చానాళ్ళు నిర్లక్ష్య పెట్టారు. వాళ్ళకి కావలసిన మాటలన్నీ ప్రభు భక్తుడి ద్వారా హెచ్చరిక చేశాడు. మీరు కట్టడం ప్రారంభించారు, మీకేమైనా నెమ్మది ఉందా? మీకేమైనా సమాధానం ఉందా? మీ పంటలు, మీ బ్రతుకులు ఏమైనా క్షేమం పొందుతున్నాయా? మీకు అన్నీ కూడాను అంతా నష్టమే కలిగింది కదా. అయితే నేను ఆశీర్వదించబోతున్నాను కదా. ఆశీర్వదించినప్పుడు ఈ మందిరము చూడండి, ఈ మందిరము కడపటి మందిరము. ఈ మందిరమును మహిమతో నింపుతాడు ప్రభువు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మందిరం? ఈ మందిరములో సమాధానం నిలుపును అనుగ్రహించేదను. నాకు వెండి బంగారాలతోటి పని లేదు, అవన్నీ నావే. కానీ నా మందిరము యొక్క ప్రస్తావనను ఇక్కడ ప్రభు మనకు నేర్పించడానికి ఆయన మందిరము యొక్క స్థితిని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు కట్టుకున్న మందిరములో మహిమ లేదు, మీరు కట్టుకున్న మందిరములో సమాధానం లేదు. నా కుమారుడు కట్టే మందిరం ఉందే, నా కుమారుని
ఆ యొక్క దేహము అనే ఆలయం ఉన్నది. ఆ మందిరములో నేను సమాధానమును నిలుపను అనుగ్రహించుచున్నాను అనగా అది ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుందో తెలిసిన 9వ నెల 24వ దినమున ప్రారంభమయ్యే ఈ యొక్క మందిరము యొక్క ప్రాధాన్యతను ప్రభువైన తండ్రి తెలియచేస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునూ పోలినది కాదని తోచుచున్నది కదా. పూర్వకాలమున్న మందిరాన్ని జాగ్రత్తగా చూడండి. దీన్ని ఆ మందిరానికి ఈ మందిరానికి ఉన్న వ్యత్యాసాన్ని చూడండి. ఒకానొకప్పుడు ప్రభు అయిన తండ్రి సన్నిధిలో దావీదు మహారాజు, నేను మంచి ఇంట్లో ఉన్నాను, నా దేవునికి మంచి మందిరం కట్టాలని స్థలం వెతికాడు, సామాగ్రి అంతా కూర్చాడు, అంతా సమకూర్చి తీరా ప్రభు అన్నాడు కదా, నీవు కట్టడానికి వీల్లేదన్నాడు, నీ కుమారుడు నాకు కడతాడంటే అప్పుడు సొలొమోను ప్రభు యొక్క మందిరాన్ని కట్టాడు. కట్టిన రోజు, దాన్ని ప్రారంభోత్సవం చేసిన రోజునే చెప్పాడు, మీరు నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నేను మీకు నిత్యము తోడై ఉంటాను, మీరు నా ఆజ్ఞలు విడిచిపెట్టినట్లయితే నేను మిమ్మల్ని విడిచిపెడతానని, మొత్తం ఇదంతా కొలబెట్టుకుపోతారని కూడా, నేను శత్రువు వస్తాడు అన్నీ చెప్పేశాడు. కానీ దేవుని యొక్క ప్రజలు క్రమంగా లేకపోవటం చేత దేవుని యొక్క మందిరం మొత్తం అంతా కూడా ఆ ప్రదేశాన్ని యెరూషలేముని శూన్యంగా తయారు చేసినట్లుగా కూడా లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం సోదరులారా. అయితే ఆ మందిరం అయిపోయిన తర్వాత మరలా మందిరాన్ని కట్టడానికి ప్రారంభించిన సందర్భాల్లో, అనగా యూదులు బబులోనుకు కొనుపబడిన కాలం, ఆ కాలంలో ప్రభు యొక్క ప్రవచనాలను జ్ఞాపకం చేసుకొని అక్కడ నుంచి మరలా మందిరం కట్టడానికి ప్రభు అయిన తండ్రి యూదా గోత్రాన్ని ఎన్నిక చేసుకొని యూదా గోత్రపు వాడైన జెరుబ్బాబెలు ద్వారా మందిరాన్ని కట్టడానికి తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడో జాగ్రత్తగా మీరు గమనించగలిగినట్లయితే, మీరు కట్టిన ఆ మందిరం కొద్ది రోజులు ఇటు కొద్ది రోజులు అటు ఏదో కడుతున్నామని ప్రారంభించారు, కానీ దాన్ని మీరు ఏ విధంగా కట్టారో అందులో నా సమాధానం లేదు, నా మహిమ లేదని చెప్పేశాడు ప్రభు. అయితే ఈ మందిరమును నేను మహిమతో నింపుతాను అని చెప్పాడు, ఈ మందిరములో సమాధానం ఉంటుందని చెప్పాడు. ఆ మందిరము అసలు ప్రభు లోకంలోనికి రాకపోయినట్లయితే, అసలు క్రీస్తు రాకపోయినట్లయితే ఈ మందిరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన శరీరమే ఆయన యొక్క మందిరం అని చెప్పాడు. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపునని వారితో చెప్పాను. ఏంటి, ఈ దేవాలయాన్ని పడగొట్టాలా? ఇది 46 సంవత్సరాలు కట్టారట. ఇంత పెద్ద ఆలయాన్ని నువ్వు 3 దినాల్లో కట్టేస్తావా అని ఆయన చనిపోయే రోజున అన్యాయపు తీర్పులో సిలువలో ఉండగా ప్రభువుని హేళన చేయుటకు వాడారు ఈ మాటను. 3 దినాల్లో మందిరాన్ని కట్టువాడా, దిగిరా సిలువలో నుండి, నువ్వు దేవుని కుమారుడు అయితే అని ఎగతాళికి కూడా వాడారు సోదరులారా. చూడండి, ఆ మందిరము మనుషులకు అర్థము కానిది. ఈ మహిమ కలిగిన మందిరము యొక్క సంస్థాపన నా ప్రియ సహోదరి సహోదరులారా ఎలాగూ ప్రారంభించాడో, ఏ విధమైన ఉద్దేశముతో ప్రారంభించాడో తండ్రి మీరు గమనించాలి. సమాధానమును నిలుపును అనుగ్రహించెను. అందుకే ఆయన సమాధానకర్త. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని చెప్పి సమాధాన సువార్తను లోకములోనికి తెచ్చిన ప్రభు అయిన క్రీస్తును గురించిన సత్యాన్ని తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, ఈ ఆలయమును మీరు పడగొట్టండి, దీన్ని 3 దినములలో కడతానన్నాడా? ఏం చెప్పాడు? లేపుదును అని చెప్పాడు యేసయ్య. లేపుదును. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన తన శరీరమైన దేవాలయమును గూర్చి చెప్పిన ఈ యొక్క మాటలు చూసినట్లయితే చాలా చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన సత్యం ఆ యొక్క క్రీస్తులో ఉన్నది కనుక, క్రీస్తు యేసులో దాచబడిన ఈ సత్యాన్ని ప్రభువు తన ప్రవక్తల ద్వారా బయలుపరుస్తూ కడవరి దినములలో లేఖనములు ఎంత గూఢమైన సంగతులతో నింపబడిన ఈ సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే,
రాతి మీద రాయి ఒకటి అయినో ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడినని చెప్పాను. గొప్ప కట్టడాలు చూపిస్తూ ప్రభువా, అబ్బా బోధకుడా ఈ కట్టడాలు చూసావా ఎలా ఉన్నాయో అంటున్నారు ప్రభు శిష్యులు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ గొప్ప కట్టడములను చూస్తున్నారే, ఇవి రాతి మీద రాయి ఒకటి కూడా నిలిచి ఉండకుండా మొత్తం పడతాయని చెప్పాడు. కట్టడాల్లో ప్రభు యొక్క సమాధానం లేదు సోదరులారా. గొప్ప గొప్ప మందిరాల్లో ప్రభు యొక్క సమాధానం లేదు. గొప్ప గొప్పగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నట్టుకు కట్టే వీటిల్లో అక్కడ మహిమ లేదు. ప్రభు తన శరీరములో ఈ ఆలయములో నా యొక్క మహిమను నింపుదును అని చెప్పాడు. అంతేకాదు ఈ యొక్క ఆలయము మొదటి ఆలయము కన్నా చాలా మహిమ కలిగింది. అసలు క్రీస్తు శరీరము దగ్గర కట్టిన ఈ ఆలయాలు ఏపాటివయ్యా అసలు అని హగ్గయికి ప్రభు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. అంతేకాకుండా ఆకాశమును భూమిని నేను కంపిస్తానని చెప్పాడు కదా ప్రభువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి చూడండి, ఇదివరకు నేను భూమిని కంపింపచేశాను, కానీ నేను ఇప్పుడు ఆకాశమును కూడా కంపింపచేయబోచున్నాను అని, భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతనని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చూడండి, ఇంకొకసారి అను మాట చెలింపచేయబడనివి నిలకడగా ఉండ నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడనని అర్థమిచ్చుచున్నది. నేను ఇంకొకసారి హగ్గయితో చెప్పాడు కదా ప్రభువు, ఇంకొకసారి నేను భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నేలను కూడాను నేను కంపింపచేయబోచున్నాను అని చెప్పాడు కదండి. అయితే అక్కడ ఇంకొకసారి అనే మాటను తీసుకొని అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. మనం హగ్గయిలో చదువుకున్నాం, ఇక కొంతకాలము ఇంకొక మారు భూమిని, ఆకాశాన్ని, నేలను, సముద్రమును నేను చెలింప చేయబోతున్నాను. అన్ని జనులు అందరి ఇష్ట వస్తువులు నా దగ్గరికి తెస్తారు, ఈ మందిరమును మహిమతో నింపుతానని చెప్పాడు కదా. ఆ మాటను అపోస్తుడైన పౌలు మనకు తేటగా తెలియచేస్తున్నాడు. ఏమనంటే ఇంకొకసారి అను మాటకు అర్థం ఏంటి? చెలింప చేయబడనివి అంటే ఇక ఇది మార్పు చెందనిది, ఇది కదల్చబడినది, ఇంకా దీన్ని ఎవడ కూడా మార్పు చేయలేడు. చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము సృష్టించాడు ఈ మందిరాన్ని. దీన్ని ఇక ఎవరూ మార్చలేరు. పర్మనెంట్ మందిరము క్రీస్తు శరీరమే. దేవుడు తాను ఏర్పాటు చేసిన మందిరము క్రీస్తు శరీరమే. ఇది ఎల్లప్పుడూ నిలిచి ఉండే మందిరము. మీరు కట్టిన మందిరము ప్రభువు కట్టిన మందిరము. క్రీస్తు తన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పిన మాటలు శాశ్వతమైన మాటలు, చెలింప చేయబడనివి. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడంటే చెలింప చేయబడనివి వెంటనే చెప్పాడు, చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడను. మునుపున్న మందిరము తీసివేయబడింది, కానీ ఈ మందిరము మహిమ కలిగిన మందిరము. ఇక్కడ సమాధానము నిలిచి ఉంటుంది. సమాధానకర్తను లోకంలోనే పంపిస్తున్నా, ఇది మొదలుకొని మీకు ఆశీర్వాదమే అని చెప్పాడు. అందుకనే ఈ మందిరము నా ప్రియ కుమారుని శరీరము, నా కుమారుడు ఈ మందిరాన్ని స్థాపిస్తాడు. ఈ మందిరములో సమాధానం ఉంటుంది. ఇది వరకులాగా ఒకరి మీద ఒకరికి అసూయలు, వ్యసనాలు, ఒకరి ఏడల ఒకరికి వృధా ప్రయాసతో కూడిన కలహములు, మత్సరములు, భేదములు, ఈ చెత్త చెదారం అంతా కూడా మొత్తం తగలబెట్టేస్తాడు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్ళు కూడా తగలబడిపోతాయి. ఎవరిలో క్రీస్తు ఉంటే, ఎవరిలో క్రీస్తు బోధ నిలిచి ఉంటే, ఎవరు క్రీస్తు శరీరం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటే వారు సమాధానకర్త, ఆ కర్తను కలిగిన వారై ఉండి వారు క్రీస్తు సాక్షులుగా జీవించుటకే ప్రయాసపడతారు. ఈ మందిరము శాశ్వత కాలం ఉండేది, ఇది సదాకాలం నిలిచేది.
ఈ మందిరమును కట్టుటకు నా ప్రియకుమారుడు ఈ లోకములోనికి వస్తున్నాడు, జాగ్రత్త. ఈ యొక్క మాసములో అనగా ఇశ్రాయేలీయులు వారి యొక్క లెక్క ప్రకారముగా ఉండిన 9వ నెల 24వ తేదీ అన్నాడు. మన లెక్క ప్రకారముగా డిసెంబర్ నెల 24వ తేదీ అని రూఢిగా ప్రభువు తన ప్రవక్త ద్వారా ఆయన ఈ లోకానికి రాక మునుపే 100 సంవత్సరాల క్రితమే ఈ సంగతులన్నిటినీ తెలియచేసి మనకు గూఢమైన సంగతులతో దాన్ని భద్రపరిచిన సంగతులు తండ్రి అయిన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన తండ్రి కడవరి దినములలో మన వంటి వారికి కూడా నేర్పించుటకు ఆయన ఈ యొక్క దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినరోజు ఎందుకు ఉంటుంది బైబిల్లో అని అపోహపడద్దు సోదరులారా. ఆయన గురించిన సంగతులన్నీ కూడా చాలా రహస్యంగానే చెప్పాడు. అసలు ఈ అర్థం కాని సంగతులు ఎన్నో. ప్రభువు వస్తే ఏం జరుగుద్ది, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది, ఆయన బోధించేటప్పుడు ప్రజలు ఎలా తిరుగుబడతారు, ఆయనను ఏ విధంగా న్యాయపు తీర్పు తీరుస్తారు, ఆయనకు ఏ విధంగా శిలువ మరణం విధిస్తారు, సమస్తము వ్రాయించేశాడు పరిశుద్ధ లేఖనాల్లో. ఆయన ఏ దినాన చంపబడతాడో, ఎలాగూ ఏ విధముగా ప్రజలందరికీ రక్షణను కలిగిస్తాడో, తిరిగి లేచి ఎన్ని దినములు పనిచేశాడో తన శిష్యుల మధ్య, ఆయన పరలోకానికి ఎప్పుడు ఆరోహణమైపోయాడో సమస్తాన్ని కూడా తేటపరిచాడు. అయితే మనం దినాలను లక్ష్యపెట్టి వాటితోటి కాదు, ఎల్లప్పుడూ మనం ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే పరిశుద్ధుడైన ప్రభు యొక్క సన్నిధిలో ఈ లోకంలో బ్రతుకుచున్నంత కాలము ప్రభువు ఆత్మస్వరూపుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిగా మనలను జీవించమని చెప్పాడే. కానీ అదిగో గుడ్ ఫ్రైడే రోజు భక్తి చేయండి, లేకపోతే ఆయన పుట్టిన దినం అని క్రిస్మస్ అని చెప్పుకొని దాన్ని పట్టుకొని వేలాడండి అని చెప్పలేదు. ఆయన కొరకు పుట్టినరోజులు చేయండి అని చెప్పలేదు. ఆయన యొక్క జన్మను జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందుకు పుట్టాడో ఈ లోకంలోనికి, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన రావాల్సిన అవసరత ఏంటో, ఆయన పరిశుద్ధుడై ఉండి సర్వజనుల ఎడల ఆయన కటాక్షము చూపించుటకు తన ప్రియకుమారుడైన క్రీస్తు శరీరము అను దేవాలయము. ఈ దేవాలయం గురించి మనం ఎంత చెప్పుకుంటే దొరుకుతుందండి. ఇది అసలే మహిమతో నింపబడిన ఆలయము. అన్ని జనులందరూ కూడా ఆ ఆలయములో నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అని వ్రాయబడిన ఈ యొక్క ఆలయము, ఇది క్రీస్తు శరీరం అనే దేవాలయము. ఈ ఆలయంలో ప్రభువు విశ్వసించిన ప్రతి వారిని కూడా భాగస్థులుగా చేస్తున్నాడు. అనగా ఆయన శరీరము అను దేవాలయం అని ఎంత చక్కని పేరు పెట్టాడో చూడండి. ప్రభువు క్రీస్తు శరీరము అనే ఆలయం గురించి అపోస్తులుడు విస్తారముగా లేఖనములలో ఆయన పత్రికల్లో వ్రాసిపెట్టాడు. అయితే ఆయన ఆలయము అనే ఆ యొక్క మందిరములో జాగ్రత్త, ఆ మందిరములో మనకు సమాధానమును దయచేసి ఉన్నాడు. ఇట్టి ప్రభు అయిన క్రీస్తునందు మన యొక్క జీవితాలలో తండ్రి మనకు ఇంకొక మారు అని చెప్పి, ఇంకొక మారు అని ఎందుకు చెప్పాడో కూడా మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. శాశ్వతమైన రాజ్యంను స్థాపిస్తాడు, శాశ్వతమైన మందిరాన్ని కడతాడు, శాశ్వతమైన ఆయన యొక్క శరీరములోనే విశ్వాస సమూహము అవయవములుగా, ఆ శరీరములో మన శరీరములో అనేక అవయవములు ఏ విధంగా ఉన్నాయో క్రీస్తు శరీరములో అలాగూ అనేక మంది విశ్వాసుల సమూహము అవయవములుగా ఉండి శరీర క్షేమము కొరకు వాటి పనిని నిర్వహించుకొని ఆయన యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి దేవుని యొక్క నిత్య మహిమకు వారసులుగా జీవించడానికి, ఈ లోకమందు అనేక శ్రమలు అనుభవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వారిగా జీవించడానికి దేవాతి దేవుడు అనేకమైన సంగతులు మనకు తెలియచేశాడు. మరి దేవుని యొక్క ప్రేమ చేత నా ప్రియ సహోదరి సహోదరులారా సావధానంగా వీడియో అంతా పూర్తిగా చూడండి. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. ప్రభు యొక్క చిత్తాన్ని ఏమండి, లోకంలో ఎవరైనా ఏదన్నా ఏ వీడియోలు పెట్టినా ఏదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది వీడియోలు పెట్టి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పెట్టేసి చేసుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువునందు ఒక తండ్రి పిల్లలుగా బ్రతుకుతున్నాం మనం. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఆశతో అపేక్షతోటి మీ అందరూ కూడా సత్యమును తెలుసుకొని నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలని సహోదర ప్రేమతో మాత్రమే నేను తెలియజేసిన ఈ యొక్క అనుభవాల్లో నేను ఎవరిని విమర్శించట్లేదు. ఏ ఒక్కరి గురించి విమర్శించటం నాకు అసలు అది నా పని కాదు. నా తండ్రి యొక్క సత్యాన్ని చెప్తున్నప్పుడు సత్యము ఎక్కడైనా అది
విమర్శలాగే కనిపిస్తుంది. ఎందుకంటే సత్యం చెప్పాలంటే అబద్ధం గురించి తెలిస్తేనే కదా సత్యాన్ని గ్రహించగలరు. అట్టి ప్రేమతో మాత్రమే నేను తెలియచేస్తూ ఉన్నాను. కానీ దేవుని యొక్క సత్యాన్ని మంచి మనసులతో మంచి హృదయాలతో అర్థం చేసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంత గుప్త ధననిధిలాగా జెరుబ్బాబెలు నందు పెట్టాడో, ఆ యొక్క దినమును మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడో. యేసు ప్రభు లోకంలో పుడితేగా పుట్టినరోజే లేదు అని మాట్లాడుకున్న చెత్త మాటలు మాట్లాడే ప్రజలందరికీ కూడా నా ప్రభు నామంలో మీరందరూ ధైర్యంతో మన ప్రభువు ఈ విధముగా ఎవరికి కనిపించదు, అది ఎవరికి కనిపించదు. కనుక దేవుని కృప పొందుచున్న మన యొక్క జీవితాల్లో ఇట్టి సత్యాన్ని మనస్సుతో గ్రహించి దేవునికి ఇష్టలుగా ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. మీరు ఈ లేఖనాలు కొంతమందికి షేర్ చేయండి, కొందరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. దీనివల్ల మీరు సత్యమైన మాటలు ప్రభువునందు నూతనమైన బలం పొంది నిత్యమైనవి శాశ్వతమైనవి మనము స్వతంత్రించుకునేలాగున సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.